ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 66. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, మార్కండేయ మహర్షి ధర్మరాజుకి హితబోధ చేస్తూ కాలం గురించి వివరించడం జరిగింది. మీరు ఆ కాల విశేషాలు తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియో మీరు చూడాల్సిందే. ఈ వీడియోలో మార్కండేయ మహర్షి కలియుగం గురించి వివరించబోతున్నారు. సో ఆ విషయం తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మార్కండేయుడు ధర్మరాజుకు కలియుగ ధర్మాలు ఈ విధంగా వివరించాడు. ధర్మనందన, కృతయుగములో ధర్మము 4 అంశాలతో చరిస్తుంది. త్రేతాయుగమున 3 అంశాలతో చరిస్తుంది. ద్వాపర యుగమున 2 అంశములతో చరిస్తుంది. కలియుగంలో 1 పాలు వర్ధిల్లుతుంది. ధర్మం క్షీణిస్తుంది. అధర్మం రాజ్యమేలుతుంది. నరులు సత్యం చెప్పరు. సత్యహాని జరుగుతుంది. మనుషులు ఆయువు తగ్గిపోతుంది. దానివలన చదువుతూ క్షీణిస్తాయి. విద్యలు లేకపోవడం వల్ల మోహము కలుగుతుంది. మోహం వలన లోభము కలుగుతుంది. లోభము వల్ల కామము, కామం వలన క్రోధము, క్రోధము వలన వైరము, ఒకదాని ఒకటి కలుగుతాయి. వైరము వలన వర్ణముల మధ్య విభేదాలు కలుగుతాయి. వర్ణ సంకరము కలుగుతుంది. హింస ప్రబలుతుంది. బ్రాహ్మణుడు తన ధర్మాలైన జపము, తపము, నియమము, సాధ్యమును విడుస్తారు. శూద్రులు తపస్సు చేస్తారు. జనపదములన్నీయు క్రూరముఖములతో నిండిపోతాయి. అరాచకము ప్రబలుతుంది. రాజులు దుష్టులవుతారు. రాజ్యాధికారం నశిస్తుంది. క్షత్రియులు తమ ధర్మములైన క్షాత్రము, తేజము, శౌర్యము విడిచిపెట్టి సేవకావృత్తి అవలంబిస్తారు. పంటలు సరిగ్గా పండవు. చెట్లు కూడా కాయలు, పండ్లు సరిగ్గా కాయవు. రాజులు ప్రజలను బాధిస్తారు. బ్రాహ్మణుడు తమ ధర్మాన్ని విడిచిపెట్టి వ్యాపారము, వ్యవసాయము చేస్తారు. నాస్తికులు ప్రబలుతారు. దేహ సంస్కరణమే ముఖ్యంగా భావిస్తారు. పాపం, పుణ్యం అనే మాటలకు విలువ ఉండదు. అన్నీ అబద్ధాలవుతాయి. వానలు సరిగ్గా సకాలంలో కురవు. విత్తనములు తాలూకా ఉంటాయి. కొనుగోలు అమ్మకాలలో మోసాలు ఎక్కువ అవుతాయి. తాకట్టుగా పెట్టిన ఆభరణంలో అపహరిస్తారు. సాధు చరిత్రలు సజ్జనులు రోగములతో బాధపడతారు. అకాల మరణం పొందుతారు. అధర్మవర్తనులు దీర్ఘాయువులై భోగభాగ్యాలతో వృద్ధి పొందుతారు. పనికిరాని పంటలు ఎక్కువగా పండుతాయి. మనుషులలో వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతాయి. పితృకార్యాలు అర్పించిన పిండములు ఒకరి పిండములు మరొకరు తింటారు. దైవ కార్యాలు, పితృకార్యాలు దేహకాల గుణంగా జరగవు. బ్రాహ్మణులు హేతువాదులు అవుతారు. వేదములను నిందిస్తూ పూజలు, వ్రతములు విడనాడి దుర్మార్గులవుతారు. స్త్రీలను దుర్బలుగా, దీనులుగా, బంధువులను మోసగించి వారి ఆస్తులను అపహరించిన వారిని, తల్లిదండ్రులను, కన్న బిడ్డలను చంపువారిని, విచ్చలవిడిగా సంచరించే వారిని ప్రజలు పూజిస్తారు. బ్రాహ్మణులు వారి వద్ద చేరి వారి ధనం కోసం ఆశపడతారు. భూమిని పరిపాలించవలసిన ప్రభువులు, ప్రజలను రక్షించవలసిన ప్రభువులు గర్వంతో, మదంతో ఆ ప్రజల్ని దోచుకుంటారు. స్త్రీలని, ధనమును, భూములను హరించేందుకు రాజులు వారు కలహించుకుంటూ, యుద్ధాలు చేసుకుంటూ ప్రజాక్షయం అవుతుంది. కొడుకులు తండ్రులను అవమానిస్తారు. భర్తలను భార్యలు అవమానిస్తారు. భార్యాభర్తలకు ఒకరంటే ఒకరి పడదు. ఎవరిష్టం వచ్చినట్టు వారు వ్యవహరిస్తారు. దైవ కార్యములు, పితృకార్యములు నడవు. వేదాధ్యయనము అంతరిస్తుంది. ఈ భూమి మొత్తం దుర్జనులతో నిండిపోతుంది. 16 ఏండ్లకే నిండు నూరేళ్లు నిండుతాయి. 7 ఏళ్లకి స్త్రీలు సంతానమతులవుతారు. దానం చేసేవాళ్ళు ఉండరు. ప్రజలు ఒకరినొకరు దోచుకుంటారు. అన్నీ తెలిసిన జ్ఞానములు సైతం పాప పనులు చేస్తుంటారు. అన్నాన్ని ధనం కొరకు అమ్ముకుంటారు. బ్రాహ్మణులు వేదములు అమ్ముకుంటారు. స్త్రీలు తమ మానాన్ని ధనానికి అమ్ముకుంటారు. శూద్రులు అత్యంత బలవంతుల ఇతరులను సంహరిస్తారు. బ్రాహ్మణులు దిక్కుతోచక 4 దిక్కులు పారిపోతారు. దొంగలు, దోపిడీదారులు ప్రజలు ధనాన్ని దోచుకుంటారు. ప్రాణాలు కూడా తీస్తారు. వారికి భయపడి ప్రజలు అడవుల్లో తలదాచుకుంటారు. శూద్రులు వేదాంత విషయములను వివరించి చెబుతుంటే బ్రాహ్మణులు వింటుంటుంటారు. బ్రాహ్మణులు ధైర్యం లేక శూద్రులకు సేవకులవుతారు. చెయ్యకూడని పనులు చేస్తారు. కలియుగంలో దేవాలయాలు, బ్రాహ్మణ గృహాలు, పవిత్రమైన ఆశ్రమాలు పాడవుతాయి. అడవులను ధ్వంసం చేస్తారు. మద్యపానం, వ్యభిచారం వృద్ధి చెందుతుంది. శిష్యుడు గురువుని లక్ష్యపెట్టాడు. గురువుగారు తన శిష్యుని మోసం చేస్తాడు. బంధువులు ఒకరినొకరు గౌరవించరు. కరువు కాటకాలు ఏర్పడతాయి. ప్రజల్లో భయం ఏర్పడుతుంది. కలియుగంలో క్రమక్రమంగా పట్టణాలు, పల్లెలు నాశనం అవుతాయి. ధర్మం నశిస్తుంది. అధర్మం వర్ధిల్లుతుంది. ఆ ప్రకారం కలియుగం ఆఖరి దశకు చేరుకుంటుంది. అప్పుడు సంబల గ్రామమున కలికి అవతరిస్తాడు. అతని పేరు విష్ణుయశుడు. అతనికి సంస్మరణ మాత్రమే చేతన సకల వేదాలు, శాస్త్రములు అవగతమవుతాయి. అతను సార్వభౌముతుడవుతాడు.
అతడు అధర్మవర్తులను సంహరించి ధర్మాన్ని నిలుపుతాడు. అశ్వమేధ యాగం చేస్తాడు. అతను నిలిపిన ధర్మం అనుసరించి బ్రాహ్మణులు తిరిగి తమ తమ ధర్మాలను నిర్వర్తిస్తారు. కృతయుగము ప్రారంభం అవుతుంది. మరలా ధర్మం 4 పాదాలతో విలసిల్లుతుంది. దేవాలయాలు, ఆశ్రమాలు పూర్వవైభవం పొందుతాయి. వానలు సకాలంలో కురుస్తాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి. మనుషులకు ఆయువు పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. మరలా కాలచక్రం మొదలవుతుంది. కాబట్టి ధర్మనందన, నీవు బ్రాహ్మణుల్ని అవమానించకు. వారికి ఇష్టం వచ్చినవి చేయుము. నీకు శుభం కలుగుతుంది. సమస్త భూతల మీద దయ కలిగి ఉండుము. ప్రజలను కన్నబిడ్డల వలె పాలించు. పాపాత్ములను శిక్షించు. అజ్ఞానం ప్రబలకుండా చూడు. అహంకారం వదిలిపెట్టు. ఎల్లప్పుడూ సత్యం చెప్పడం అలవాటు చేసుకో. నీవు భరతవంశ సంజాతుడువు. నీకు అన్నీ తెలుసు. ప్రాజ్ఞుడవు. నీకు వేరే చెప్పనవసరం లేదు అని మార్కండేయుడు ధర్మనుజునికి చెప్పాడు. అప్పుడు ధర్మనందనుడు మార్కండేయుని చూసి, మహాత్మా, మీరు ఆనతిచ్చిన ప్రకారమే నేను లోభము మాత్సరము లేకుండా ప్రవర్తిస్తాను. ధర్మం ఆచరిస్తాను. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.